రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన షాబాద్ 6 హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ చనిపోయాడు. తన మేనమామ ఊరైన కొత్తూరులోని ఓ వెంచర్ వద్ద రాజ్ కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు రాజ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టై రాజ్ కుమార్ బెయిల్పై బయటకొచ్చాడు. ఈ ఘటనతో కోపం పెంచుకున్న రాజ్ కుమార్ బాధిత బాలికతో పాటు తల్లి నానమ్మను, అలాగే తన భార్య, 2 పిల్లలు మొత్తం 6గురిని ఒకే రాత్రిలో అతి కిరాతకంగా హతమార్చాడు. పంజర్ల గ్రామ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం ఇచ్చారు. ఆ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడిని గుర్తించారు. ఇతడు షాబాద్ 6 హత్యల కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ అని తేల్చారు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ లభ్యం కావడంతో అతడు పాయిజన్ తాగి చనిపోయినట్లుగా ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6గురిని చంపేయడంతో రాజ్ కుమార్ కోసం పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పట్టారు. తీవ్ర భయాందోళనకి గురై ఎటు తప్పించుకోవాలో తెలియక పురుగుల మందు తాగి చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక హత్యలు చేసిన తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు సుమారు 14 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పోలీసుల గాలింపు చర్యలు తీవ్రం కావడంతో అతడికి ఎక్కడా ఆశ్రయం దొరకలేదని చివరికి కొత్తూరు మండలంలోని తన మేనమామ ఊరైన పంజర్లకు చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామ శివారులో పురుగుల మందు తాగి చనిపోయినట్లు తెలుస్తోంది. రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించిన అతడి సోదరుడు అతడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. పిల్లలను నేనైనా పెంచుకునేవాణ్ణి, ఇలా ఎందుకు చేశావు అంటూ కన్నీరు మున్నీరుగా రాజ్ కుమార్ అన్న మృతదేహం వద్ద విలపించాడు. జీవితాలన్నీ నాశనం చేస్తున్నాడు. అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయినట్టు అంతా లేకుంటుండే ఎవరికి ఏం తెలుసు. ఇప్పుడు రాజ్ కుమార్ చనిపోయిండు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు అన్న సంగతి ఇప్పుడు తెలిసి మాకు, అంటే అది మాకు ఎవరు చెప్పారని కాదు, మీ ద్వారానే తెలుస్తూ ఉంది. అది ఒకవేళ నిజమే అయితే దానికి నేనే కాదు బాధపడుతుంది, దేశం మొత్తం బాధపడుతుంది. ఆయన బతికి ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి సమాజంలో డేంజర్ అని చెప్పేసి నేనే కాదు దేశం మొత్తం చెప్తా ఉన్నది. అందులో ఆశ్చర్యం ఏం లేదు, అలాంటి వ్యక్తి ఉండకూడదు అని అందరూ కోరుకుంటున్నారు. దానికోసం చిన్న ఈ యొక్క విషయం జరిగినందుకు కూడా మాకు కొంచెం నిమ్మలం అనిపించినా మా ఫ్యామిలీ కోల్పోయి ఇంకా బాధాకరం ఆ బాధలనే ఉన్నాం. మాకు ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అది నెరవేర్చే కార్యక్రమం కూడా కలెక్టర్ గారు చూస్తున్నారు. అవన్నీ అయిపోతేనే కానీ మేము ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం కూడా లేదు. ఇప్పటికీ ఇన్ని రోజులైనా ఇంత స్టెప్ తీసుకోలేని గవర్నమెంట్ ఇప్పుడు కనీసం ఈ తొందరలో ఈ క్షణంలోనైనా స్టెప్ తీసుకున్నందుకు కొంతవరకు మాకు మంచిగా అనిపించింది. ఈ యొక్క విషయంలో ఇంకా లేట్ అయింది, ఇప్పటికే లేట్ అయింది, అయినా కూడా సమస్య క్లియర్ అయింది అనేది ఒకటి మాకు అనిపించింది.